హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గిరిజా వంటలు. ఈరోజు మనం బెల్లమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ పై పెట్టుకొని ఇలా మెత్తగా రైస్ను ఉడికించుకోవాలి. ఈ బెల్లమన్నానికి రైస్ మెత్తగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ అంత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే ఈ రైస్ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ బెల్లము వేసుకోవాలి. ఈ బెల్లం అంతా రైస్కి పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా మాడకుండా ఉంటుంది. బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పక్కకు ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రైస్ పైన వేసుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు పాలు కూడా వేసుకొని చేస్తారు, కానీ అంత టేస్టీగా ఉండదు. ఇలా చేసుకుంటే 2 డేస్ వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అన్నం రెడీ. ఒక్కసారి ఇలాగా ట్రై చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అన్నము రెడీ అయ్యింది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.